హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గోవాలో లాస్ట్ డే. సో వాటర్ యాక్టివిటీస్ చేసేసి నైట్కి ఇంకా స్టార్ట్ అయిపోదామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. సో ప్యాకేజ్ అయితే ముందు రోజే మేము బుక్ చేసుకున్నాము, ఎందుకంటే సడన్గా అయితే అవ్వదు. సో నెక్స్ట్ డేకి కావాలంటే ఫస్ట్ ముందుగానే మనం తీసుకోవాలి ప్యాకేజ్. సో ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత బోట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ ప్యాకేజ్లో ఏంటంటే పికప్ అండ్ డ్రాపింగ్ వాళ్ళే ఉంటారు. ప్యాకేజ్ వచ్చేసి ఈచ్ పర్సన్కి 2000 పడింది. పికప్ అండ్ డ్రాపింగ్ వాళ్ళే. అండ్ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతాం కాబట్టి బ్రేక్ఫాస్ట్, లంచ్, సో మొత్తం ఇవన్నీ కూడా వాళ్ళదే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మోస్ట్లీ ప్యాకేజ్ ఉంటుంది కాబట్టి పికప్ డ్రాపింగ్ వాళ్ళే. సో మనం ఏ ఏరియాలో ఉంటున్నాం అనేది కూడా వాళ్ళకి ఇస్తే సో వాళ్ళు ఒక ప్లేస్ చెప్తారు, మనం అందరూ అక్కడ గ్యాదర్ అయ్యి సో బస్ అనేది తీసుకెళ్తుంది. తర్వాత అక్కడి నుంచి బోట్లోకి షిఫ్ట్ అవుతాము. తర్వాత ఇక్కడి నుంచి ఇలా జర్నీ స్టార్ట్ అవుతుంది. సో మాకు బ్రేక్ఫాస్ట్ కింద ఇచ్చారు శాండ్విచ్, వాటర్ బాటిల్స్ అండ్ నెక్స్ట్ అలానే డ్రింక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో డ్రింక్స్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ అందరూ ఒకటే డ్రింక్స్ తాగరు కాబట్టి నెంబర్ ఆఫ్ డ్రింక్స్ అయితే ఉన్నాయి. ఏది కావాలంటే అది అడిగి తీసుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ ప్యాకేజ్లో మాకు 5 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ వచ్చినాయి. పారాసైలింగ్, స్కూబా డైవింగ్, నెక్స్ట్ అలానే బోట్ రైడ్ అండ్ బనానా రైడ్ ఒకటి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏదో ఉంది. మొత్తం టోటల్ 5 తీసుకున్నాం యాక్చువల్లీ. సో ఇంకొకటి నాకు ఐడియా లేదు, చేసాం బట్ గుర్తులేదు. సో అయితే ఇక్కడ చాలా మెంబర్స్ వెళ్తూ ఉంటాం కాబట్టి సో ఏంటంటే అందరికీ టైం సరిపోవాలి. సో అందుకే ఎర్లీ మార్నింగ్లోనే తీసుకెళ్ళిపోతారు. ఎర్లీ అవర్స్లో లైక్ 6:37 కల్లా మనకి వ్యాన్ వస్తుంది. మోస్ట్లీ 6:30 కల్లా. సో అక్కడి నుంచి మనం ఇవన్నీ స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి 8:39 అవుతుంది. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈవినింగ్ మళ్ళీ మనం రిటర్న్ అయ్యేది మోస్ట్లీ 6:30 అలా అవుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా బీచ్ మీద కదా, సో అంత కరెక్ట్ కాదు లేట్ అయ్యే కొద్దీ అని. సో ఎర్లీగా వచ్చి ఎర్లీగానే తీసుకెళ్ళిపోతారు. మొత్తం అంతా బోట్ రైడ్ మీదే ఉంటుంది. అసలు ఇంత రైడ్ మేము అందులోనూ దీంట్లో చేయడం అనేది చాలా గ్రేట్. నేను అనుకున్న అసలు వాటర్లో ఎప్పుడు ట్రావెల్ చేయలేదు, అసలు ఏమవుతుందో ఏమో అని చెప్పేసి చాలా అయితే భయపడ్డా. కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఏదైనా సరే దేవుడి మీద భారం వేసుకుని వెళ్ళిపోవడమే, తప్పదు. వాటర్ యాక్టివిటీస్ అంటే నార్మల్లీ ఏదో ఒక ఐలాండ్కి తీసుకెళ్ళి లేకపోతే నార్మల్గా తీసుకెళ్ళి చేయిస్తారని చెప్పారు తప్ప ఇంత జర్నీ చేయాలని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మోస్ట్లీ మేము బోట్ ఎక్కిన తర్వాత ఆల్మోస్ట్ 45 మినిట్స్ అనుకుంటా మేము ఓన్లీ జర్నీయే చేసాం బోట్లో అలాగా. తర్వాత వెళ్ళిన తర్వాత సో ఫస్ట్ ఏంటంటే స్కూబా డైవింగ్ చేయించేశారు, ఎందుకంటే దానికి ఎక్కువ టైం పడుతుంది అని చెప్పేసి. ఫస్ట్ ఈ రైడ్స్ ఏముందంటే పారాసైలింగ్ రైడ్ అయిపోయింది. పారాసైలింగ్ చేసిన వాళ్ళు తర్వాత స్కూబా డైవింగ్ చేయించారు. సో ఇక్కడే మోస్ట్లీ టైం అంతా అయిపోతుంది. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ మేము అక్కడి నుంచి నార్మల్గా వాటర్ యాక్టివిటీస్ తీసుకెళ్తారు. అవి అయితే ఏంటంటే జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ కాబట్టి సో ఫాస్ట్గా అయిపోతాయి అన్నీ కూడా. స్కూబా డైవింగ్లో ఏంటంటే ఒక వేరే సెపరేట్ ఐలాండ్ వైపు తీసుకెళ్తారు, ఎందుకంటే మోస్ట్లీ ఫిషెస్ కానీ లేకపోతే ఇంకా పెద్ద పెద్ద ఏదైనా అటాక్ చేయకుండా ఉంటాయని చెప్పేసి వీళ్ళు ఆ ఫిషెస్ ఎఫెక్ట్ కోసం అని చెప్పి దాంట్లో బ్రెడ్ స్క్రమ్స్ కానీ లేకపోతే ఇలాంటివి ఏదో ఒకటి వేస్తున్నారు. అలా వేసినందుకు అవి ఫిషెస్ వచ్చేసి అక్కడ తిరుగుతున్నాయి అనమాట. సో అయితే రియల్గా అంత దగ్గరలో చూసి అవన్నీ నా బాడీ మీద నుంచి పాకుతూ ఉంటుంటే ఏదోలా అనిపించింది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు చాలా భయం వేసింది. దానివల్ల మీరు వీడియోలో చూడొచ్చు, నేను అస్సలు ముక్కు మీద నుంచి చెయ్యి కూడా తీయలేదు. వదిలితే ఎక్కడ చచ్చిపోతానో అన్న ఒక టెన్షన్ వచ్చేసింది. ఫస్ట్ ఆయన మనల్ని గైడ్ చేస్తారు. యాక్చువల్లీ ఏంటంటే అంటే మనం బ్రీతింగ్ ఇన్హేల్ ఎక్సేల్ అనేది చెప్తారు, లోపలికి ఎయిర్ ఎలా తీసుకోవాలి, ఎలా వదలాలి అని చెప్పి. బట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, బట్ చేయడం అయితే మంచిగానే చేస్తున్నా. కాకపోతే చెయ్యి తీసానంటే ఎక్కడ చచ్చిపోతాను అన్న ఒక టెన్షన్ వచ్చింది. సో మోస్ట్లీ వాళ్ళు నాకు ప్రాక్టీస్ చేయించేదానికి ఒక 15-20 మినిట్స్ వేస్ట్ చేసినట్టున్నా. దట్టు నా నెంబర్ 2. సో నాకన్నా వెనకాల ఇంకా 150 మెంబర్స్ దాకా వెయిట్ చేస్తున్నారు. అయినా సరే నా వల్ల సగం టైం వేస్ట్ అయిపోయిందని చెప్పి చాలా ఫీల్ అయ్యాను. బట్ ఏంటంటే వాటర్లోకి లోపలికి వెళ్ళాలి. దట్టు వెళ్ళిన తర్వాత ఏంటంటే జెల్లీ ఫిషెస్ ఉంటాయి, అవి బాడీ కత్తుక్కుంటే కొంచెం పాయిజన్ అది ఇది అని చెప్పేసరికి ఇంకా టెన్షన్ వచ్చేసింది. సో అందుకే నేను రాను అంటూనే ఉన్నా. కాకపోతే ఏంటంటే జస్ట్ ఇలా ఫేస్ పెట్టగానే లేచేసి దాన్ని పైకి అంత టెన్షన్ వచ్చిందనమాట, వాటర్లో ఎక్కడ చచ్చిపోతానా అని. బట్ అది ఒక ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ చెప్పాలంటే. చాలా బాగుంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి ఓకే. బట్ తర్వాత నుంచి ఎప్పుడైనా స్కూబా డైవింగ్కి వెళ్తే సరే హ్యాండ్ లేకుండా హ్యాండ్ తీసేసి మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తా. అండ్ లంచ్ వచ్చేసి మాకు రోటీ పెట్టారు, రైస్ అండ్ కర్రీస్ కూడా ఉన్నాయి.
రిమైనింగ్ వాళ్ళకి అవుతున్నాయి. సో, అయ్యేం టైంలో నేను కూర్చొని ఆలోచించారే అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నా వల్లే సగం టైం వేస్ట్ అయిపోయింది. అండ్ వాటర్ యాక్టివిటీ అది స్కూబా డైవింగ్ అయిన తర్వాత కూడా చాలామంది స్విమ్మింగ్‌కని ఆ జాకెట్స్‌లో ఎళ్లారు. అదేంటో తెలీదు నాకు వాటర్‌లో ఎళ్తేనే టెన్షన్ వచ్చేసింది ఏమైపోతదా అని. అస్సలు కిందకి కూడా దిగలేదు. వెంటనే అయిపోయిన వెంటనే పైకొచ్చేసి కూర్చొని అందరిని చూసి ఎంజాయ్ చేశాను తప్ప నేనైతే వెళ్ళలేదు వాటర్‌లోకి. అండ్ ఇదొచ్చేసి బనానా రైడ్, బోట్ రైడ్ ఇవన్నీ తీసుకెళ్లారు. ఓకే. ఇంకొకటి ఏంటి అన్నాను కదా! జెట్ బోట్ ఉంటది కదా! దాని మీద తీసుకెళ్ళి కొంచెం లోపలికి మళ్ళీ తీసుకొచ్చారు. సో, ఇవన్నమాట వాటర్ యాక్టివిటీ. సో, కంప్లీట్ అయిపోయి సో, రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అంతే. చాలా సింపుల్‌గా అయిపోయింది. బట్ టెన్షన్‌గా వెళ్ళాను. ఎలా ఉంటది అసలు నాకు ఇవన్నీ అలవాట్లేదు అని. బట్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ యాక్చువల్లీ. ఫుల్ డే అంతా వాళ్ళతోనే స్పెండ్ చేసి ఇంక అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి సో, మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ లగేజ్ తీసుకొని సో, సేమ్ డే మేము రిటర్న్ అయిపోయాం. సో, అక్కడి నుంచి గోవా టు బెంగుళూరు వచ్చి మళ్ళీ బెంగుళూరు టు నేను హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ రొటీన్ జాబ్ యాక్చువల్లీ ఇవన్నీ అయిన తర్వాత ఇంకా లీవ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. నేను లీవ్ తీసుకునేది జస్ట్ 4 to 5 డేస్‌కి. బట్ నాకేంటంటే ఈ ఫ్లైట్ ఎప్పుడైతే మిస్ అవ్వడం సో 1 day 2 days ఎక్స్ట్రా అయిపోయింది. సో, అలా ఆఫ్టర్ 1 week మళ్ళీ ఇవన్నీ చూసుకొని నేను జాబ్‌కైతే వెళ్ళిపోయాను. ఇది నా గోవా ట్రిప్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది అని చెప్పేసి. సో, ఎవరైనా మిస్ అయిన వాళ్ళైతే కనుక మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి, ఉంటాయి రీసెంట్ వీడియోస్‌లోనే. ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.